ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, మనకు ఇక్కడ ఈ రాష్ట్రంలో మేఘాలయ రాష్ట్రంలో గిరిజనులు ఏ విధంగా హట్టు కట్టుకుంటారు అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు. మేము ఇక్కడ ప్రభుత్వమే ఒక చిన్నగా ఏదైనా మనకు గిరిజన ఫెస్టివల్ నిర్వహించాలంటే ఇక్కడ వాళ్ళ డ్యాన్సులు ఇవన్నీ నిర్వహించాలంటే ఒక స్టేడియంగా నిర్మించింది. మీకు ఖయాంగ్ డోర్బోర్ హిమా ఖైరిమ్ స్మిత్ అని చెప్పి ఇక్కడ ఉంది. మీరు చూస్తున్నారు, ఇక్కడ హట్టు నిర్మించారు. ఈ హట్టులో మనకు వాళ్ళు ఏదైనా ఫెస్టివల్స్ అంటే మనకు సంక్రాంతి, ఆ విధంగా దీపావళి అట్లా ఫెస్టివల్స్ అంటే ఇక్కడ గిరిజనులు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఈ ఫెస్టివల్స్ ఏ విధంగా మనకు చేసుకుంటారు మీరు చూడండి. అంత బ్యాంబోస్తో అక్కడ కనిపించే వాటితో ఇవన్నీ చేశారు. ఇది చూడండి, పెద్ద ఒక చెట్టుని తీసి సపోర్ట్గా పెట్టేసి అంతా టేకీ వుడ్తోనే చేశారు. ఇక్కడ మీరు గమనిస్తున్నారు, ఇదంతా లోపల రూములు కానీ చూడండి, మనకు లోపల అలవ్ లేదు. రూమ్స్ కానీ రూముల్లో అంతా వుడ్తోనే, ఆ పైన 2 సపోర్ట్గా ఇక్కడ నిర్మించేసి ఇది ఫెన్సింగ్ అంతా వేశారు. ఇక్కడ సిట్టింగ్ అన్నమాట, ఎవరన్నా వచ్చినా సిట్టింగ్ కూర్చోవడానికి అది. ఇది చూడండి, చుట్టూరా మనకు పోర్టుకో అంటారు కదా, ఇట్లా చుట్టూరా ఈ విధంగా మధ్యలో ఈ తీర్లు అనేటివి ఉపయోగించేసి చక్కగా నిర్మించారు. ఇది మన మేఘాలయ ప్రభుత్వమే దీన్ని నిర్మించింది. ఎందుకంటే మేఘాలయ ప్రభుత్వంలో మనకు షిల్లాంగ్ దగ్గరలోనే ఈ ఫెస్టివల్స్ కాశీ ఫెస్టివల్స్ అంటే వాళ్ళు మాట్లాడే భాష కాశీ. ఈ ప్రదేశం కానీ కాశీ కొండలే అంటారు. ఇక్కడ ఇవి ఏదైనా ఫెస్టివల్స్ జరిగినా ఇక్కడ మంత్రులు కానీ మనకు వచ్చి ఈ స్టేడియం మాదిరి కట్టారు చూడండి. ఈ స్టేడియంను వాళ్ళు కూర్చొని మనకు ఇవన్నీ చూస్తూ ఉంటారు వాళ్ళ ఫెస్టివల్స్లో. కాబట్టి మేము కానీ ఇక్కడికి వచ్చాము. చక్కగా ఉంది. అసలుకు వీళ్ళ కల్చర్ కానీ వీళ్ళు కట్టుబొట్టు కానీ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు చూస్తున్నారు, చాలా సుందరంగా ఉంది ఇది. ముక్కర హరినాథ్ అనంత ట్రావెలర్ అనంతపూర్.